మీనన్ ఫోన్ కాల్ బెదిరింపులు ప్రమాదంలో కౌశికి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీనన్ యువరాజ్కి కాల్ చేస్తాడు. ఇక యువరాజ్ అయితే కాల్ లిఫ్ట్ చేసి హలో బాయ్ అంటాడు. ఇక అప్పుడు మీనన్, చూడు యువరాజ్, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీ అక్క కౌశికి దగ్గర నేను రమాకాంత్ని మర్డర్ చేసిన వీడియో ఒకటి ఉంది. ఆ వీడియోని నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు. లేకపోతే నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా బ్రతికుండరు, గుర్తుపెట్టుకో అని మీనన్ బెదిరించడంతో అప్పుడు యువరాజ్ అయితే కంగారుగా ఏం చెప్తున్నావు బాయ్ అని అడుగుతూ ఉంటాడు. ఈ విషయం ఇప్పటి వరకు మీరు చెప్పే వరకు నాకు కూడా తెలీదు అని చెప్తూ ఉంటాడు యువరాజ్. తెలియదు కాబట్టే కదా నేను ఇంత మర్యాదగా చెప్తున్నాను అని మీనన్ చెప్తూ ఉంటాడు. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, దీన్ని సద్వినియోగం చేసుకో. నీ ఫ్యామిలీలో ఒక్కరిని కూడా మిగలకుండా లేపేస్తాను చెప్పినట్టు వినకపోతే అని అయితే అంటూ ఉంటాడు. రేపటిలోగా నాకు ఆ వీడియో కావాలి అని చెప్పి మీనన్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇక హడావిడిగా యువరాజ్ అయితే కౌశికి హాల్లో ఉంటే అక్కడికైతే వస్తాడు. అక్క అని పిలిచి ఇక అక్కడికి జగదాత్రి, కేదార్, నిషిక, వైజయంతి, సుధాకర్ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అప్పుడు కౌశికి ఏమైంది యువరాజ్, ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతుంది. అక్క, ఆ రమాకాంత్ని మీనన్ మర్డర్ చేస్తున్నప్పుడు నువ్వు వీడియో తీసావా? అవును తీశాను, నా దగ్గర ఉంది ఆ వీడియో అని అయితే కౌశికి చెప్తూ ఉంటుంది. అక్క, ఆ వీడియోని నాకు సెండ్ చేయక్క, అలాంటి పెద్ద పెద్ద డానులతో పెట్టుకోవడం మంచిది కాదక్క అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడే నాకు మీనన్ కాల్ చేసి ఆ వీడియోని తనకివ్వకపోతే మనల్ని అందరినీ చంపేస్తాను అని బెదిరిస్తున్నాడక్క. మన ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కదా, ఆ వీడియో ఇచ్చేసేయక్క. చూడు యువరాజ్, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. వీడియో తీసిందే అందరికీ చూపించడానికి. రేపు సీఎం గారితో ఇంటర్వ్యూలో ఈ వీడియోని నేను టెలికాస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయంలో నువ్వు కాదు కదా ఎవరు చెప్పినా నేను వినను, వినిపించుకోను అని కౌశికి అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు జగదాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది. కౌశికి వదిన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రేపు కౌశికి వదిన ఇంటర్వ్యూ కోసం స్టూడియోకి వెళ్తుంది. ఇక్కడి నుంచి స్టూడియోకి వెళ్ళే దారిలో ఖచ్చితంగా మీనన్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ని మనం తిప్పికొట్టాలి కేదార్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా వాళ్ళు ప్లాన్ చేసుకొని జగదాత్రి, కేదార్ ఇద్దరు కౌశికి రూమ్కి వెళ్తారు. అప్పుడు జగదాత్రి వదిన లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటుంది. రండి జగదాత్రి, రండి కూర్చోండి అని అంటుంది. మీరు కూడా యువరాజులాగా ఆ వీడియోని ఆ దుర్మార్గుడికి ఇచ్చేయమని చెప్పడానికి వచ్చారా? అప్పుడు కేదార్, చచ్చా లేదక్క, మేము అలా కలలో కూడా చెప్పం, ఎందుకంటే మీరు న్యాయం ఎటు ఉంటే అటువైపే ఉంటారు. ఆ విషయంలో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. రేపు సెక్యూరిటీ చాలా టైట్గా ఉంచుకొని వెళ్ళటం కరెక్ట్ అని మాకు అనిపిస్తుంది అక్క. మీకు అభ్యంతరం లేకపోతే మేము సాధు సార్తో మేము మాట్లాడతాం అని అయితే కేదార్, జేడి ఇద్దరు అంటూ ఉంటారు. మీకు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయమని పర్మిషన్ తీసుకోమని చెప్తాము. అప్పుడు కౌశికి, ఏమీ అక్కర్లేదు కేదార్, నాకు తోడుగా ఆ దేవుడు ఉంటాడు. న్యాయం వైపు వెళ్తే ఎప్పుడైనా ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు. మీరేమీ కంగారు పడకండి, నా వెంట జేడి, కేడి ఉన్నారు, వాళ్లే కాపాడతారు అని కౌశికి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడే వాళ్ళకి మెసేజ్ చేస్తాను, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మీరేమీ కంగారు పడకండి అని అయితే కౌశికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు జగదాత్రి, మీరు నిజంగా చాలా గ్రేట్ వదిన. ఈ కాలంలో కూడా జర్నలిజం అంటే కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలు కలగలిపి చెప్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం వారిలా కాదు, ఉన్నది ఉన్నట్టే చెప్తారు. మీలా నీతి నిజాయితీతో ఉన్న ఆ జర్నలిస్టులే ఫ్యూచర్ సొసైటీకి కావాలి వదిన, అప్పుడే మన సొసైటీ డెవలప్ అవుతుంది అని జగదాత్రి అయితే అంటుంది. మేము ఒకటి అడుగుదామని వచ్చాము వదిన, మీరు ఒప్పుకుంటే అని అనగానే అప్పుడు కౌశికి ఏంటది అని అంటుంది. అప్పుడు జగదాత్రి, మీరు రేపు స్టూడియోకి వెళ్ళేటప్పుడు మేము చెప్పిన రూట్లో వెళ్ళండి వదిన అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక కౌశికి అయితే ఒక రూట్ మ్యాప్ ఇచ్చి జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కౌశికి అయితే జగదాత్రి, కేదార్ను చూసి చాలా ఆనందపడుతుంది, తన సేఫ్టీ కోరుకుంటున్నందుకు. ఇక కౌశికి అయితే ఇంటర్వ్యూ కోసం రెడీ అయ్యి బయటకు వస్తుంది. హాల్లో వైజయంతి, నిషిక ఇద్దరు కూర్చొని ఉంటారు. అప్పుడు నిషిక, వదిన ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది. మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఆ వీడియోని మీనన్కి ఇచ్చేద్దాం అని అయితే చెప్తూ ఉంటుంది. నిషిక, ప్లీజ్ ఈ విషయం గురించి ఏమీ మాట్లాడొద్దు అని అయితే అంటూ ఉంటుంది. కౌశికి, ప్లీజ్ అడ్డు తప్పుకో అంటుంది. ఇక అలా కౌశికి అయితే కారులో బయలుదేరుతూ ఉంటుంది. ఇక సురేష్ అయితే కౌశికి వైపు చూస్తూ, కౌశికి, నాకు అమ్మ కాల్ చేసింది, ఇలాంటి ఒక క్రిటికల్ పొజిషన్లో నేను నీకు తోడుగా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించు అని అయితే సురేష్ అడుగుతూ ఉంటాడు. ఈసారి అమ్మ విషయంలో ఖచ్చితంగా నేను నీకే సపోర్ట్ చేస్తాను, మన ఇద్దరం కలిసే ఉంటాము అని అయితే సురేష్ చెప్తూ ఉంటాడు. ఇక అలా చెప్పి సురేష్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కౌశికి అయితే స్టూడియోకి బయలుదేరుతుంది. ఇక దారి మధ్యలో జేడీ, కేడీకి కాల్ చేస్తూ ఉంటుంది కౌశికి.
ఇక జేడీకేడీ అయితే కాలు లిఫ్ట్ చేయరు. ఇక అలా లిఫ్ట్ చేయకపోయేసరికి సరే వాళ్ళు దారి మధ్యలో ఏమన్నా ఉన్నారేమో అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. ఇక కౌశికి అలా అనుకొని కొద్దిగా ముందుకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక రౌడీ డ్రైవర్ ఉంటారు. ఇక అప్పుడు కౌశికి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మా బాయ్ వీడియోని తీసుకొని సీఎం గారికి చూపించాలి అనుకుంటున్నావు కదా. మా బాయ్ని ఇరికించాలి అనుకుంటున్న నిన్ను పైకి పంపించడానికి వచ్చిన వాడిని, బాయ్ తమ్ముణ్ణి అని అనగానే ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోయి రే కారు ఆపు అంటుంది. ఇక ఆ మేనన్ పంపించిన మనిషి అయితే కారు ఆపును అని చెప్పి వేరే రూట్లో అయితే తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక కౌశికి అయితే ఆ సమయంలో తెలివిగా ఆలోచించి తను వేసుకున్న స్కార్ఫ్ను అయితే ఆ రౌడీకి మెడకి గట్టిగా వేసి లాగుతూ ఉంటుంది. ఇక అలా లాగటంతో స్టీరింగ్ వదిలేస్తాడు. ఇక అలా గట్టిగా పట్టుకొని వాడిని బయటికి తీసుకొచ్చి తోసేస్తుంది. ఇక అప్పుడే కరెక్ట్గా జేడీకేడీ అక్కడికి ఎంటర్ అవుతారు. ఇక ఆ రౌడీని అయితే కొట్టి కస్టడీలోకి తీసుకుంటారు జేడీకేడీ. కౌశికి గారు మీకేం కాలేదు కదా అని అయితే అడుగుతూ ఉంటారు. నో జేడీ, ఐఎమ్ ఓకే అని కౌశికి అయితే చెప్తుంది. మేము వచ్చేలోపు మీరు బయలుదేరకుండా ఉండాల్సింది. ఆలస్యమైనందుకు మేమే మీకు సారీ చెప్పాలి. మేమే మిమ్మల్ని దగ్గరుండి ఇంటర్వ్యూకి తీసుకువెళ్తాము అని చెప్తూ ఉంటారు జేడీ వాళ్ళు. ఇక అలా జేడీకేడీ ఇద్దరు కూడా కౌశికిని దగ్గరుండి మరీ తీసుకువెళ్తూ ఉంటారు. వీళ్ళ వెనకమాలే రమ్య వాళ్ళ టీం అయితే ఫాలో అవుతూ ఉంటారు. కౌశికికి గుర్తు తెలియని ఒక నెంబర్ నుంచి అయితే కాల్ వస్తుంది. కౌశికి ఆ కాల్ లిఫ్ట్ చేయగానే ఇక ఆ కాల్ చేసింది మేనన్. ఏంటి కౌశికి, నేను నీ వెంట పడతాను అనుకున్నావా? నీ వెంటపడి నీ దగ్గర ఉన్న సాక్ష్యాన్ని ఎలాగైనా తీసుకుంటాను అనుకున్నావు కదా. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంటుంది. నువ్వు నా కిడ్నాప్ నుండి తప్పించుకున్నావు, కానీ నువ్వు వెళ్తున్న ఇంటర్వ్యూకి వచ్చే గెస్ట్ కూడా ఉండాలి కదా అని మేనన్ చెప్తూ ఉంటాడు. ఈ విషయం నువ్వెలా మర్చిపోయావు? నిన్ను కిడ్నాప్ చేయటం కాదు, నేను మినిస్టర్నే కిడ్నాప్ చేశాను. ఇక అది వినగానే జేడీకేడీ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. మనము కౌశికి వదిన గురించి మాత్రమే ఆలోచించాము. మనము సీఎం గురించి మర్చిపోయాము. ఆయన దగ్గర హై ప్రోటోకాల్ ఉంటుంది. కానీ మీనన్కి పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మినిస్టర్స్తో మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ అంతటికీ ఆ తాయారే హెడ్ కాబట్టి ఇక తననైతే డైవర్ట్ చేయొచ్చు అని జేడీకేడీ ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక జేడీ అయితే కౌశికి గారు మీకు సాంగ్స్ పెట్టమంటారా అని అడుగుతూ ఉండటంతో అప్పుడు కౌశికి ఏంటి అక్కడ సీఎంని కిడ్నాప్ చేశామని చెప్తుంటే మీకు కొంచెం కూడా టెన్షన్ లేదా అని అడుగుతూ ఉంటుంది. లేదు, ఎందుకంటే సీఎం గారు మేము చెప్పిన రూట్లో ఎప్పుడో వెళ్ళిపోయారు కాబట్టి. ఇక అలా ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు చేసిన దాన్ని ఆలోచించుకుంటూ ఉంటారు. కౌశికి గారి విషయంలో అది తన ప్లాను ఫెయిల్ అయిపోతే వేరే ప్లాను అమలు చేస్తాడని చెప్పి మేనన్ మాకు ముందే తెలుసు. ఇక జేడీకేడీ ఇద్దరు కూడా సీఎంని అయితే సేఫ్గా ఒక ప్లేస్లో అయితే దాచి ఉంచుతారు. ఇక వాళ్ళ నోటి నుంచి ఆ మాట వినగానే కౌశికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీనన్ కిడ్నాప్ చేసిన అతను ఫేసు మాస్క్ తీసి చూడగానే సీఎం ప్లేస్లో సీఎం లాంటి ఒక మనిషిని అయితే అరేంజ్ చేస్తారు జేడీకేడీ. ఇక అది చూసిన మీనన్ అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడు మీనన్ కోపంగా అరుస్తూ జేడీ నన్నే మోసం చేస్తావా అని ఇక అరుస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు కౌశికిని అటువైపు సీఎంని దాచి ఉంచిన ప్లేస్ నుంచి ఇక స్టూడియోకి అయితే సేఫ్గా చేరుస్తారు జేడీకేడీ. ఇక కౌశికి అయితే అందరి ముందు నేను ఒక వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తాను సార్. కొంతమంది సిటీలో తిరుగుతున్న గ్యాంగ్స్టర్స్ పబ్లిక్ ప్లేస్లోనే పై అధికారుల్ని మర్డర్ చేస్తున్నారు. చూసి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో అయితే మేమున్నాం. ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి మేనన్ అయితే ఇక ఆయన్ని చంపుతున్న వీడియోని క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. ఇక చూస్తున్న సీఎం జనాలు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఆ వీడియో అయితే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక మేనన్ తాయారు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఆ రిపోర్టు కూడా మా దగ్గరే ఉంది సార్ అని జేడీ వాళ్ళైతే చూపిస్తారు. రౌడీలు తీసుకెళ్ళింది అది ఫేక్ రిపోర్టు. ఒరిజినల్ రిపోర్టు జేడీ వాళ్ళు సేఫ్గా ఉంచుతారు. ఈ విషయాన్ని మేము అందరి ముందు ఇంత పబ్లిక్గా ఎందుకు అడుగుతున్నాము అంటే కొన్ని కేసులు ఉంటాయి సార్. మేము న్యాయం చేస్తామని చెప్పి కానీ కొన్ని రోజుల తర్వాత పక్కన పడేస్తారు. కానీ ఈ మీడియా సాక్షిగా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రజలందరూ సాక్షిగా ఒక సీఎంగా మీరైతే ఒక నిర్ణయం తీసుకోవాలి అని అయితే చెప్పి అడుగుతూ ఉంటారు. చెప్పండి సార్, మీరు బాధ్యత తీసుకొని ఈ కేసుని వీలైనంత త్వరగా అయితే పూర్తి చేస్తారా? ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తారని మాటిస్తారా? ఇక కౌశికి అయితే అలా అడుగుతూ ఉంటుంది. చూడమ్మా కౌశికి, నిజంగా నీకున్న ధైర్యానికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. నీలాంటి వాళ్ళ వల్లే కొన్ని అన్యాయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా అందరి ప్రజల ముందు నేను నీకు మాటిస్తున్నాను. ఈ కేసుని వీలైనంత త్వరగా క్లోజ్ చేసి నువ్విచ్చిన లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడానికి చూస్తాను. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే అరెస్ట్ చేపిస్తాను. ఇక అలా సీఎం అయితే కౌశికి మాటిస్తూ ఉంటారు. ఆ ప్రజలందరూ కూడా క్లాప్స్ కొడుతుంటే ఇక జేడీకేడీ కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇంటర్వ్యూ అయితే పూర్తయిపోగానే కౌశికి జేడీకేడీ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తుంది. అయ్యో అదేంటి మీరు మాకు సెల్యూట్ చేస్తున్నారు అనగానే, లేదు జేడీ, ఈరోజు మీ వల్లే నేను సేఫ్గా బయటపడ్డాను.
లేదంటే ఆ మీనన్ నన్ను కిడ్నాప్ చేసేవాడు. మీ వల్ల సొసైటీకి మంచి జరుగుతుంది. అందుకనే నేను మీకు హ్యాట్సాప్ చేస్తున్నాను. నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చే మీలాంటి నిజాయితీ జర్నలిస్టులు ఉన్నంత వరకు, మాలాంటి నిజాయితీ గల పోలీసులు ఉన్నంత వరకు సొసైటీకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకే అని చెప్పి జేడీకేడీ మేమిద్దరం బయలుదేరతాము, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు కౌశికీకి. ఇక కౌశికి కూడా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. ఇక మీనన్, నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళేలోపు ఆ కౌశికిని ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసేయాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు హ్యాపీగా జైలుకి వెళ్తాను అని నిర్ణయించుకుంటాడు మీనన్. అవును, అప్పుడు మినిస్టర్ తాయారు కూడా ఆ కౌశికి, జగదాత్రి, కేదార్ ముగ్గురు కూడా ముగ్గురే అని అంటూ ఉంటుంది. ఆ జేడీకేడీలిద్దరూ మనని పులి సింహంలాగా వేటాడుతూనే ఉంటున్నారు. ఆ వేటని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు మన పేరుపై అరెస్ట్ వారెంట్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఈలోపు ఆ కౌశికి ఫ్యామిలీని ఖచ్చితంగా పైకి పంపాలి. ఇంకొద్ది రోజుల్లో శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ పూజలో జనం అందరూ పాల్గొంటారు కాబట్టి ప్రతి ఇయర్ ఆ కౌశికి ఫ్యామిలీ శివరాత్రిని చాలా గ్రాండ్గా జరుపుతారు. శివలింగాన్ని ప్రతిష్ఠించి హోమాలు, పూజలు కూడా చేస్తుంటారు కదా. కాబట్టి ఆ కౌశికి ఇంట్లో మనం ఒక బాంబు అయితే ఫిక్స్ చేద్దాం అని చెప్తూ ఉంటాడు మీనన్. అప్పుడు అందరూ శివరాత్రి రోజే పైకి పోతారు. మీనన్, మనకి టైం లేదు, ఏది చేసినా మనం త్వరగా చేయాలి. అప్పుడు మీనన్, నువ్వేం కంగారు పడకు తాయారు, నేనున్నాను కదా అని మీనన్ అనగానే అక్కడి నుంచి అయితే తాయారు వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ జగదాత్రి, కేదార్గా మారి ఇంటికి రీచ్ అయ్యి కౌశికిని అయితే అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇక అంతలో సురేష్ అక్కడికి చేరుకోగానే, మీకు కౌశికి వదిన మీద చాలా ప్రేమ ఉంది అన్నయ్య గారు అని జగదాత్రి అయితే అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. కానీ పిన్నిని అయితే మీరు ఎదిరించలేకపోతున్నారు అని అనగానే ఇక అప్పుడు సురేష్, అవునమ్మా, నువ్వు నా మనసుని కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. అమ్మను ఒప్పించాలి అని నేను ఎంత ట్రై చేస్తున్నా నేను ఒప్పించలేకపోతున్నాను. మా బాబు కాదు అని చెప్పి వేరే వాళ్ళ బాబు అని అమ్మ నాతో వాదన పెట్టుకుంటుంది. ఆ అనుమానాన్నే మా అమ్మ గట్టిగా నమ్ముతుంది. తన మనసులో కూడా బాగా నాటుకుపోయింది అది. అది కాక కొన్ని పాత గొడవల వల్లే మేము దూరం అయిపోయామని మీకు తెలుసు కదా. మీరేమీ కంగారు పడకండి అన్నయ్య, ఆ ప్రాబ్లంని మేము డీల్ చేస్తాము. ఖచ్చితంగా ఆ బాబు మీ బాబేనని DNA టెస్ట్ ద్వారా నిరూపిద్దాము. ఇక జగదాత్రి, కేదార్ ఇద్దరూ కూడా అలా చెప్పి ఆదిలక్ష్మి దగ్గరికి అయితే వెళ్తారు. ఇక ఎందుకు వచ్చారు నా ఇంటికి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి, మేము మీతో మాట్లాడటానికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది. కౌశికి వదినకి పుట్టిన బాబుని మీ బాబు కాదు అంటున్నారు కదా, అందుకనే DNA టెస్ట్ చేపిద్దాము అని చెప్పడానికి వచ్చాము అని అంటుంది జగదాత్రి. బాబు DNAని, సురేష్ అనే DNAని టెస్ట్కి పంపిద్దాం. అప్పుడు మీ కళ్ళ ముందే రిపోర్ట్ వస్తుంది కదా. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి, దీనికి ఒప్పుకోండి అని అయితే జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆదిలక్ష్మి అయితే, నీపైన నాకు గౌరవం ఉందమ్మా, అందుకనే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఈ ఒక్కసారి మీ మాట వింటాను, ఇంకొకసారి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే జీవితంలో కౌశికిని అయితే క్షమించను అని అంటుంది. ఇక అలా DNA టెస్ట్కి అయితే ఆదిలక్ష్మి ఒప్పుకోవడంతో జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వస్తారు. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.